తెలంగాణ తిరుమలగా పేరొందిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం మరో కీలక అభివృద్ధి దశలోకి అడుగుపెడుతుంది. ఆలయాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించబోతున్నారు. సుమారు 100 కోట్ల అంచనాతో వ్యయంతో చేపట్టనున్న 5 అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజలు, శంకుస్థాపనలు చేస్తారు. యాదాద్రి అభివృద్ధి రూపురేఖలను మార్చే 5 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. టెంపుల్ సిటీ పరిధిలో 15 ఎకరాల్లో 43.80 కోట్లతో నిర్మించనున్న అతిపెద్ద వేద పాఠశాల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వేదాలు, ఆగమ శాస్త్రాలు బోధించేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కంచుపీఠం పర్యవేక్షణలో నడిచే ఈ వేద విద్యా సంస్థలో గోశాల, యజ్ఞశాల వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా కొండపై బస్టాండ్ సమీపంలో కార్ పార్కింగ్, డార్మిటరీ హాల్, దీక్షాపరుల కోసం ప్రత్యేక వసతులతో కూడిన మల్టీపర్పస్ భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇక భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని కీలక పనులు కూడా చేపడుతున్నారు. పాత బాలాలయం స్థలంలో వందలాది జంటలు ఒకేసారి వివాహాలు చేసుకునేలా బహుళ వివాహ మండపాన్ని నిర్మించనున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ఎండ, అలాగే వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు మెట్ల మార్గం మొత్తం ఆధునిక షెల్టర్స్ తో కప్పివేయబోతున్నారు. అలాగే మాడవీధులకు సులభంగా చేరుకునేలా కొత్త మెట్ల మార్గాన్ని కూడా చేపడుతున్నారు. యాదగిరిగుట్టలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రాజెక్టులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉదయం హెలీప్యాడ్ చేరుకోవడంతో ప్రారంభమై వేద పాఠశాల భూమి పూజ, అభివృద్ధి పనుల శంకుస్థాపనలు అనంతరం స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజలతో కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.